ఓకే. సీ దిస్ వన్. నౌ ఇప్పటి వరకు మనం ఎక్కడి వరకు క్రియేట్ చేసామంటే జస్ట్ నావ్ బార్ క్రియేట్ చేసినాం, సబ్ నావ్ బార్ క్రియేట్ చేసినాం. ఆఫ్టర్ దట్ ఇక్కడ ఏం చేసాం మనము బ్రౌజర్ రౌట్స్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని రౌట్స్ అనేది ఇచ్చేసాం, లింక్స్ అనేది ప్రొవైడ్ చేసాం. తర్వాత మొబైల్స్, కంప్యూటర్స్, వాచెస్ ఎవ్రీథింగ్ ఇచ్చాం. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే దాన్ని క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళాలి. అంటే ఈ ఇక్కడ ఈ డేటా ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఆ ఒక్కటి సింగిల్ పేజ్లోకి వెళ్ళాలి. ఓకేనా? దీన్ని క్లిక్ చేస్తే అది ఒక్కటే మనకి డిస్ప్లే అవ్వాలి. సో అలా మనం డేటా అనేది ఇప్పుడు క్రియేట్ చేద్దాం. ఓకేనా? సరే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు కనిపిస్తుంది అది చాలా నేను తగ్గించేద్దాం. డన్. సో హియర్ స్టోర్స్లో ఇంకొక పేజ్ తీసుకుంటా, అంటే సింగిల్ డేటా చూపించేదానికి ఇంకొక ఫోల్డర్ తీసుకుంటా. ఏమని తీసుకుందాం? సింగిల్ పేజ్ అని చెప్పి తీసుకుంటాం. ఓకే. సో దీంట్లో ఏం చేస్తా, ఒక్కొక్క దానికి సింగిల్ పేజ్ తీసుకుంటా. అంటే మొబైల్స్కి ఒకటి, మొబైల్ సింగిల్ పేజ్ డాట్ JSX. సో ఇక్కడ ఒక ఫంక్షన్ రాస్తాం, ఫంక్షన్ మొబైల్ సింగిల్ పేజ్ రిటర్న్ సో ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ మొబైల్ సింగిల్ పేజ్. దీన్ని ఏం చేద్దాం, ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాలి. దేంట్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలంటే రౌటర్స్ ఎక్కడ ఉంటే అక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలి. రౌటర్స్ ఎక్కడున్నాయి మనకి? app.jsxలోకి ఉంది, ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ మీరు రౌట్స్ ఇచ్చేయండి, అన్నిటికీ రౌట్స్ ఇచ్చేసిన తర్వాత. ఓకేనా? అన్నిటికీ రౌట్స్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు వేరే రౌట్స్, ఇక్కడ ఈ రౌట్స్లో నాకు ఏం రావాలంటే రౌట్ path equal to /mobiles /ID. ఏమేమి రాలా? ఐడి. అంటే ఆ ఐడిని బేస్ చేసుకొని తీసుకుంటా. ఐడి 1 ఉంటే ఫస్ట్ బాక్స్, అంటే ఏంటంటే ఇప్పుడు ఐడి 1 ఉంది అనుకో, మొబైల్స్ డేటా తీస్తాను. ఈ మొబైల్ డేటాలో ఐడి 1 ఉంటే ఏ డేటా రావాలా నాకు? iPhone 13 Pro రావాలా. ఐడి 2 ఉంటే శాంసంగ్ రావాలా. ఐడి 3 ఉంటే గూగుల్ రావాలా. ఐడి 4 ఉంటే OnePlus రావాలా. సో ఒక్కొక్క ఐడికి ఒక్కొక్క డేటా అనేది మనకు డిస్ప్లే అవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడు దానికోసం నేను ఏం యూజ్ చేస్తానంటే డేటాని పాస్ చేస్తున్నా, అంటే ఐడిని పాస్ చేస్తున్నా. ఇప్పుడు ఈ ఐడిలో నేను ఏం చేస్తానంటే ఎలిమెంట్ని కాల్ చేద్దాం. ఎలిమెంట్. ఓకే. ఏ ఎలిమెంట్ని కాల్ చేద్దాం? అక్కడ ఏదో క్రియేట్ చేస్తాం కదా, దాన్ని కాల్ చేద్దాం. దేన్ని క్రియేట్ చేస్తాం? మొబైల్ సింగిల్ పేజ్. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ ఐడి అని చెప్పి ఇస్తాను, /:. సో వెయిట్. ఐడినే కదా ఇచ్చింది ఇక్కడ మనం. మొబైల్స్. ఓకే, మొబైల్స్ కూడా ఉంది కదా. సో మొబైల్స్ ఐడి కరెక్ట్గానే ఇచ్చినాం. దేన్ని కాల్ చేస్తున్నాం? ఇంపోర్ట్ అయింది అది సింగిల్ పేజ్. ఏమని రాస్తున్నాం దానికి? ఇక్కడ పేజెస్ కదా, సింగిల్ పేజ్లో మొబైల్ సింగిల్ పేజ్, సింగిల్ అని చెప్పి రాసాం. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్. సరే, app.jsx. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ డేటా ఏదైతే రాసామో మొబైల్స్ /ID అని చెప్పి ఏదైతే రాసామో ఆ డేటా అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అవునా? సో దానికి రౌట్ ఇచ్చాం కాబట్టి. ఓకే. సో ఇప్పుడు నా వర్క్ ఏంటంటే ఇక్కడ ఐడి 1 అని ఇస్తే 1 ఫెచ్ అవ్వాలా, 2 అని ఇస్తే 2 ఫెచ్ అవ్వాలా, 3 అని ఇస్తే 3 ఫెచ్ అవ్వాలి. నార్మల్గా లింక్ అనే కాన్సెప్ట్ బ్రౌజర్ రౌట్లో లింక్ అనేది ఏం చేస్తుంది మనకి? అది బ్రౌజర్లో ఇక్కడ లింక్ అనేది క్లిక్ చేస్తాం, ఇక్కడ ఉంటుంది. ఆ లింక్ అనే దాన్ని క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఈ సెర్చ్ బాక్స్లో ఆ డేటా అనేది వెళ్ళి డిస్ప్లే అవుతుంది. మామూలుగా ఉండే కాన్సెప్ట్ అదే కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ లింక్లో ఏమవుతుంది మనకి? ఇలా ఉంది. ఇవన్నీ లింక్సే మనకి. ఇప్పుడు నేను మొబైల్స్ క్లిక్ చేస్తే ఏమవుతుంది? నాకు సెర్చ్ బాక్స్లో /mobiles అని చెప్పి చూపిస్తుంది. కంప్యూటర్స్ అని క్లిక్ చేయగానే ఏమవుతుంది?
సెర్చ్ బాక్స్లో /computers అని చెప్పి చూపిస్తుంది. అవునా? నాకు ఇప్పుడు ఏం కావాలా, ఇక్కడ నేను ఏదైతే డేటా రాస్తానో ఆ డేటాను నేను తెచ్చుకోవాలి. ఓకేనా? ఎక్కడికి తెచ్చుకోవాలి, నా పేజ్లోకి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే నేను ఏ కాన్సెప్ట్ని వాడతానంటే యూస్ పెరామ్స్ అనే కాన్సెప్ట్ని వాడతా. దేన్ని వాడతా? యూస్ పెరామ్స్ అనే కాన్సెప్ట్ని వాడతా. ఇప్పుడు సింగిల్ పేజ్లోకి వద్దాం. సింగిల్ పేజ్లోకి వచ్చి ఇక్కడ నేను లెట్ దేన్ని తెచ్చుకుంటున్నానంటే ఐడిని తెచ్చుకుంటున్నా. దేన్ని తెచ్చుకుంటున్నా? ఐడి. దాన్ని డీకన్స్ట్రక్టింగ్ అంటే ఆ ఫ్లవర్ బ్రాకెట్లో రాయాలి. ఆ డీకన్స్ట్రక్టింగ్ ఎందుకంటే అక్కడ మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. దాంట్లోంచి నాకు ఏం కావాలంటే ఓన్లీ ఐడి మాత్రమే కావాలి. కాబట్టి ఐడి ఈక్వల్ టు యూస్ పెరామ్స్. ఓకేనా? ఏమొచ్చింది? యూస్ పెరామ్స్. ఆ యూస్ పెరామ్స్ అనేది దేని నుంచి ఇంపోర్ట్ చేసినాం? రియాక్ట్ రౌటర్ డామ్ నుంచి ఇంపోర్ట్ చేస్తాం. ఇంపోర్ట్ చేసి దేంట్లో పెట్టాం? ఐడిలో స్టోర్ చేస్తాం. సరే, ఇప్పుడు ఐడి చూద్దాం ప్రింట్ అవుతుందో లేదో. కన్సోల్ డాట్ లాగ్ ఐడి. ఓకే, సో దీన్ని ఇన్స్పెక్ట్ ఓపెన్ చేస్తాం. ఓకే, ఇన్స్పెక్ట్ కన్సోల్. మొబైల్స్ /1 అన్డిఫైన్డ్ అని వస్తుంది. యూస్ పెరామ్స్ ఐడి, యూస్ పెరామ్స్ ఆఫ్ 1 వచ్చింది అక్కడ. ఇప్పుడు పైన చూడండి డేటా మారుస్తాం. ఇక్కడ నేను ఏం రాస్తే అది వస్తుంది నాకు. నేను ఇప్పుడు ఏజ్ అని చెప్పి రాస్తాను. ఏజ్ అని వచ్చిందా? అంటే సెర్చ్ బాక్స్లో నేను ఏదైతే టైప్ చేస్తున్నానో ఆ డేటాని తెచ్చుకుంటున్నాను. సెర్చ్ బాక్స్లో ఉన్న డేటా నేను ఇక్కడికి ఫెచ్ చేసుకోవాలంటే విత్ ది హెల్ప్ ఆఫ్ యూస్ పెరామ్స్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను ఐడి పాస్ చేసుకుంటున్నా. ఐడిని మాత్రం తెచ్చుకుంటా. ఎంత ఇస్తే అంత వస్తుంది. ఇక్కడికి వస్తుంది అంటే ఇక్కడికి వస్తుంది అంటే అర్థం ఏంటంటే దేంట్లో సేవ్ అవుతుంది? ఐడిలో సేవ్ అవుతుంది. నేను ఇప్పుడు ఏం చేయాలా? ఆ ఐడితో ఇక్కడ నాకు మొబైల్ డేటాలో ఉంది కదా, ఈ మొబైల్ డేటాలో ఉండే వాటిని కంపేర్ చేయాలి. సో ఇప్పుడు యూజర్ నాకు 1 ఇస్తే నాకు ఏ డిస్ప్లే అవ్వాలా? ఐఫోన్ డిస్ప్లే అవ్వాలా. సో ఈ ఐఫోన్ డిస్ప్లే అవ్వాలంటే అర్థం ఏంటంటే ఈ ఐడితో కంపేర్ చేయాలి. ఎందుకంటే ఐడిని పాస్ చేస్తున్నాం కాబట్టి. ఐడితో ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ డేటాను మాత్రమే మనం తెచ్చుకోవాలి. ఫిల్టర్ వాడచ్చు, ఫైండ్ అనే మెథడ్ని వాడచ్చు. ఫిల్టర్ ఏం చేస్తుందంటే అన్నిటినీ కంపేర్ చేసి అన్ని డిస్ప్లే చేస్తుంది. అన్నిటినీ కంపేర్ చేసి ఏదైతే మ్యాచ్ అవుతుందో దాన్ని మాత్రమే డిస్ప్లే చేస్తుంది ఫిల్టర్. ఏవేవైతే మ్యాచ్ అవుతాయో అన్నింటినీ డిస్ప్లే చేస్తుంది. ఫైండ్ ఏం చేస్తుందంటే ఎన్నైనా రాని, ఎన్నైనా మ్యాచ్ అవ్వండి, దాంట్లో ఫస్ట్ ఏదైతే మ్యాచ్ అవుతుందో దాన్ని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. అరేలో ఇప్పుడు 10, 20, 30, 10 అన్నాం అనుకో. ఫిల్టర్లో నేను ఏదైతే 10కి మ్యాచ్ అవుతుందో అది మాత్రమే కావాలంటే 10 అనేది ఎన్నిసార్లు వస్తుందంటే 2 టైమ్స్ వస్తుంది. ఎందుకు? 0th ఇండెక్స్, 3rd ఇండెక్స్. ఫైండ్ యూస్ చేస్తే ఏమవుతుందంటే 0th ఇండెక్స్లో ఉండేది మాత్రమే వస్తుంది. అంటే ఫస్ట్ ఇండెక్స్లో ఉండేది మాత్రమే వస్తుంది. ఓకేనా? సో ఇంతవరకు అది యూస్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఫైండ్ యూస్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫైండ్ యూస్ చేస్తాను. లెట్ ఏదన్నా కాన్స్టెంట్ యూజ్ చేయండి. లెట్ అని కాన్స్ట్ ప్రోడక్ట్ ఈక్వల్ టు మొబైల్ డేటా. మొబైల్ డేటా, ఆ మొబైల్ డేటా నుంచి నేను ఏం చేస్తున్నా? ఫైండ్. నార్మల్ అక్కడ ఎలా అయితే సింటాక్స్ రాస్తామో అదే. ఐటమ్ యారో, ఇక్కడ ఏంటి? ఐటమ్ డాట్ ఐడి డబుల్ ఈక్వల్ టు ఐడి. అంటే యూజర్ ఎంటర్ చేసిన ఐడి ఇక్కడికి వస్తుంది. తర్వాత యూజర్ ఎంటర్ చేసిన ఐడికి మనకి ఏదైతే ఆ జేఎస్ఓఎన్లో ఉన్న ఐడికి మ్యాచ్ అవుతుందో ఆ ప్రోడక్ట్ని తీసుకొని వచ్చి దేంట్లో ప్లేస్ చేయాలా? ప్రోడక్ట్లో ప్లేస్ చేయాలి. దాన్ని కన్సోల్ చేస్తాయి. అన్డిఫైన్డ్ మొబైల్ డేటానే కదా. ప్రోడక్ట్ ఫైండ్ ఐటమ్ డాట్ ఐడి డబుల్ ఈక్వల్ టు ట్రిపుల్ ఈక్వల్ టు ఏదైనా యూస్ చేయొచ్చు, మనకేం ప్రాబ్లం లేదు. మొబైల్స్లో ఐడికి మ్యాచ్ అవ్వాలి. అన్డిఫైన్డ్ వస్తుంది. 1 minute. ఐడి అయితే ఇక్కడికి వస్తుంది, ఫెచ్ అవుతుంది. దాన్ని కంపేర్ చేయాలి మనం. 2 వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? దాన్ని డన్. సో ఇప్పుడు మొబైల్ డేటా డాట్
ఫైండ్ ఐటమ్, ఐటంలోకి అన్నీ వస్తాయి. సో తర్వాత మొబైల్ డేటా ప్లేస్లో ఎందుకు మొబైల్ డేటాలోనే కదా అన్నీ ఉండేది. ఓకే మొబైల్సా, ఆ మొబైల్స్లో నాకేముంటుంది, మొబైల్ డేటా ఉంటుంది కదా దేర్, దీన్ని కదా మనం ఫెచ్ చేసుకుంటాం. ఏడాది సింగిల్ పేజ్ కరెక్టే రాసింది, ప్రాబ్లం ఏం లేదు. ఇక డేటా డిస్ప్లే అయింది చూడండి ఇప్పుడు, అవునా? అప్పుడే లోడ్ అవ్వలేదేమో కరెక్ట్గా, ఇప్పుడు వచ్చింది చూడండి. ఏమొచ్చింది నాకు ఇక్కడ 2 అని ఎంటర్ చేస్తే నాకు ఏమేమి వచ్చింది, శాంసంగ్ వచ్చింది, అవునా? ఇప్పుడు నేను 3 ఎంటర్ చేస్తే నాకు ఏమవుతుంది, నాకు ఆ ప్రోడక్ట్ మాత్రం ఏది వచ్చింది, గూగుల్ది వచ్చింది. ఓకేనా, కనిపిస్తుందా, గూగుల్ వస్తుంది. ఇప్పుడు 4 అని చెప్పి ఎంటర్ చేయగానే 4th వన్, అంటే ఒక్కొక్కటే వస్తాను, సింగిల్ ఐటమ్ మాత్రమే వస్తాను. ఆ సింగిల్ ఐటమ్ దేన్ని బేస్ చేసుకొని వస్తుంది అంటే ఇక్కడ ఫైనల్గా మనం ఏదైతే సెర్చ్ బాక్స్లో ఇస్తామో ఆ డేటాను బేస్ చేసుకొని వస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దాన్ని యూజ్ చేసుకొని ఇక్కడ ప్రింట్ చేద్దాం. ఇప్పుడు డేటా అంతా కూడా నాకు ఎక్కడ ఉంటుందంటే ప్రోడక్ట్లో ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇక్కడ డివ్ ఐడి ఈక్వల్ టు మెయిన్ డేటా. సో దీంట్లో ఫస్ట్ ఇమేజ్ని ప్రింట్ చేద్దాం. ఇమేజ్ ఎస్ఆర్సి ఈక్వల్ టు బ్రాకెట్స్, దీంట్లో ఏం చేద్దాం, ప్రోడక్ట్ డాట్ ఇమేజ్. ఓకే, తరువాత దాని కింద ఇది కూడా ఇచ్చేద్దాం, h1 ప్రోడక్ట్ డాట్ ఏమిద్దాం, కేటగిరీ కంపెనీ ఇచ్చేద్దాం, ప్రోడక్ట్ డాట్ కంపెనీ. తర్వాత బటన్, యాడ్ టు కార్ట్ బటన్ ఇచ్చేస్తాం. బటన్ బూట్ స్టాప్ ఉందా దీంట్లో, క్లాస్ నేమ్ బీడియన్ డేంజర్ అండ్ యాడ్ టు. సో ఇక్కడ వచ్చిందా కార్ట్ది, బూట్ స్టాప్ లేదనుకుంటా దీంట్లో, తెచ్చుకోలేదా, ఆల్రెడీ ఇచ్చేసినా అనుకుంటా ఇంతకుముందు. సరే సరే ఇవి రెండు ఇచ్చేద్దాం. ఎక్కడ ఇవ్వాలా, index.html సో ఇక్కడ ఇచ్చేసాం, అవునా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే ఏ ప్రోడక్ట్ ఇస్తే ఆ ప్రోడక్ట్ డిస్ప్లే అవుతుంది. చేంజ్ అవుతుందా, ఏ ప్రోడక్ట్ ఇస్తే ఆ ప్రోడక్ట్ వస్తుంది. 6 చేంజ్ అవుతుందా. సో దాని స్టైల్స్ అనేది మళ్ళీ మార్చుకుందాం, అది మన ఇష్టం, స్టైల్స్ మార్చుకునేది. ప్రస్తుతానికి ఆ ప్రోడక్ట్ వస్తుందా లేదా అని మాత్రమే చూడాలా. ఆ ప్రోడక్ట్ వస్తుంది మనకి, అవునా? ఏది ఇస్తే అది డిస్ప్లే అవుతుంది మనకి. 10 ఉందా, ఓపో వరకు డిస్ప్లే అయింది. ఓకేనా, ఇప్పుడు నాకేం కావాలంటే ఇలా ఏదైతే నేను అక్కడ టైప్ చేస్తే ఎంటర్ అవుతుంది, టైప్ చేస్తే నాకు డిస్ప్లే అవుతుందో అలా కాకుండా దాన్ని క్లిక్ చేస్తే నాకు డిస్ప్లే అవ్వాలి. సో ఇప్పుడు నేనేంటి, మొబైల్స్ పేజ్లోకి వద్దాం. ఓకేనా, నాకు ఇక్కడ మొబైల్స్ ఉంది అంటే దీన్ని క్లిక్ చేస్తే నాకు అది ఓపెన్ అవ్వాలి, దీన్ని క్లిక్ చేస్తే నాకు అది ఓపెన్ అవ్వాలి. అంటే నార్మల్గా ఇది క్లిక్ చేస్తే నాకు ఇక్కడ డేటా రావాలంటే దాన్ని దేంట్లో పెడతాం, లింక్లో పెడతాం. సో నేను ఇప్పుడు దేంట్లోకి వస్తా, మొబైల్ పేజ్లోకి వస్తా. మొబైల్ పేజెస్ ఎక్కడ, సో ఇక్కడ మొబైల్ పేజ్ ఉంది. ఈ మొబైల్ పేజ్లో ఏంటి, ఇక్కడ నాకు ఇది ఉంది ఎస్ఆర్సి, దీన్ని నేను ఇక్కడ తీసేసి లింక్ ఇక్కడ తీసుకుంటా. లింక్, ఈ లింక్ లోపల నేను దాన్ని రాస్తా. ఓకేనా, ఈ ఇమేజ్ కూడా ఒక లింక్ లాగా ఇచ్చా. దీనికి అడ్రస్ ఇవ్వాలి కదా, అడ్రస్ అనేది ఏంటి, డైనమిక్గా ఇస్తాం. దీన్ని ఏమంటామంటే డైనమిక్ రౌటింగ్ అంటాం. డైనమిక్గా అడ్రస్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఫ్లవర్ బ్రాకెట్స్ వాడి ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల ఈ సింబల్ పెట్టాలి. ఆడేం సింబల్ పెట్టా, ఇలా వస్తుంది క్రాస్గా. అది ఎక్కడ ఉంటుందంటే 1 పక్కన ఉంటుంది. 1 ఉందా కీబోర్డ్లో, 1కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఓకేనా, 1కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఓకేనా, సో ఆ బటన్ క్లిక్ చేయగానే ఆ సింబల్ వస్తుంది. సో అది వచ్చిన తర్వాత దాని లోపల రాయాల. ఏం రాయాల, నేను ఇక్కడ రాస్తా, మొబైల్స్ /, ఓకే మొబైల్స్ /,
మళ్ళీ ఇక్కడ డాలర్ సింబల్ ఇచ్చి ఈ డాలర్ సింబల్ లోపల ఐడి అనేది డైనమిక్గా మారుతూ ఉంటుంది. ఈ మొబైల్స్ వరకు కాన్స్టెంట్గా అలానే ఉంటుంది. అవునా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొబైల్స్ వరకు కాన్స్టెంట్గా అలానే ఉంటుంది. కానీ మనకి ఎక్కడ చేంజ్ అవుతుంది? మొబైల్స్ తర్వాత ఉండేదాన్ని చేంజ్ అయ్యి మనకు డేటా అనేది డిస్ప్లే అవుతుంది. అవునా? ఏది మారుతుంది? మొబైల్స్ పక్కన ఉండేది మారుతుంది. సో ఆ మొబైల్స్ పక్కన ఏదైతే మారుతుందో దాన్ని డాలర్ సింబల్తో మనం రిప్రజెంట్ చేసి ఇస్తాం. సో ఇక్కడ నేను ఏం చేస్తాం? ఐటంలో ఉన్న ఐటమ్ డాట్ ఐడి, ఎందుకంటే దీంట్లో ఉంటుంది నాకు ఓవరాల్ డీటెయిల్స్ అంతా. ఐటమ్ డాట్ ఐడి అని చెప్పి ఇస్తాం. ఇప్పుడు చూద్దాం దాన్ని. ఓకే, ఇలా ఉంది కదా, వస్తుందా? నేను ఇవ్వట్లేదు, అక్కడ డిస్ప్లే అవుతుందా? ఏది క్లిక్ చేస్తే ఆ ఐటమ్ మాత్రమే మనకు అక్కడికి వస్తుంది. డన్, అన్నిటికీ అప్లికేబుల్ అయిపోతుంది. జస్ట్ ఆ డైనమిక్ రౌటింగ్ ఒక్కటి ఇవ్వాలా, యూజ్ పెరామ్స్ ఇచ్చుకోవాలా. అంటే దేంట్లో అయితే మనం ఆ లింక్ని అది సెర్చ్ బార్లో ఉండే తెచ్చుకుంటామో అక్కడ ఉండే చోట యూజ్ పెరామ్స్ ఇస్తాం. ఇక్కడ లింక్లో ఏమి ఇస్తామంటే ఈ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఈ డేటా రావాలంటే డైనమిక్ రౌటింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఇచ్చేస్తాం. సో దీనికి కూడా nav బార్ కావాలి నాకు, దేనికి? సింగిల్ పేజ్కి. సో ఇప్పుడు నేనేంటి సింగిల్ పేజ్లోకి వస్తాను. ఇక్కడ నాకు ఏం కావాలా? nav బార్ కావాలా? ఓకే, nav బార్ వచ్చింది. సో ఇప్పుడు డేటా ఎక్కడ కావాలంటే అక్కడ పాస్ చేసుకుందాం, మొబైల్స్. సో ఇప్పుడు మొబైల్స్ ఏది కావాలంటే అది అక్కడ డిస్ప్లే అవుతుంది మనకి. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలంటే బ్యాక్. ఇక్కడ ఉండే వాటికి కూడా ఇవ్వాలి అనుకుంటే వాటికి ఇవ్వండి. ఇక్కడ ఉండేటివి దేంట్లో ఉన్నాయి మనకి? ఇవి దేంట్లో ఇచ్చాం? ప్రోడక్ట్లో ఇచ్చాం. ప్రోడక్ట్స్లో ఒక్కొక్కటి కాంపోనెంట్స్లో ఇచ్చినాం. ఇప్పుడు నేను ఆ కాంపోనెంట్స్లోకి వచ్చి ఇప్పుడు మొబైల్ డాట్ జేఎస్ఎక్స్, దీంట్లో కూడా ఇమేజ్ కదా, ఇమేజ్ క్లిక్ చేస్తే రావాలి కాబట్టి ఇమేజ్ని కూడా ఇక్కడ తీసేసి ఇక్కడ ఏమి ఇవ్వాలా? లింక్ ఇవ్వాలా. ఏమి ఇవ్వాలా? లింక్. ఈ లింక్లో లింక్ టు ఏం రావాలా? అది క్లిక్ చేస్తే మనకి ఫ్లవర్ బ్రాకెట్ బ్యాక్ స్లాష్ ఏం రావాలా? మొబైల్స్, తర్వాత బ్యాక్ స్లాష్, సారీ ఇదంతా దేంట్లో ఇవ్వాలా? వన్ పక్కన సింబల్ ఉంటుంది అన్న కదా, దాంట్లో ఇవ్వాలి. ఓకే, బ్యాక్ స్లాష్ మొబైల్స్ బ్యాక్ స్లాష్ మళ్ళీ డాలర్ సింబల్ ఫ్లవర్ బ్రాకెట్స్, దీని లోపల ఐటమ్. ఎందుకంటే ఇక్కడ దీంట్లో ఉంటుంది డేటా మొత్తం, ఒక్కొక్క జేఎస్ఓలోంచి ఒక్కొక్క అరే తెచ్చుకొని దీంట్లో పెట్టుకుని ఉంటుంది కాబట్టి దీంట్లో ఐటమ్ డాట్ ఐడి. దీని లోపల ఆ ఇమేజ్ని ఇచ్చేస్తాం. ఓపెన్ అవుతుందా? ఏది క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. సో అలా ఇప్పుడు మీ వర్క్ ఏంటంటే యూ హ్యావ్ టు గివ్ దిస్ థింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ హోమ్ సెక్షన్, ఎవ్రీథింగ్ అన్నిటికీ ఇవి ఇవ్వాలి ఇప్పుడు. ఓకేనా? డన్, అర్థమైంది ఎక్కడి వరకు? హ్యావ్ ఎనీ డౌట్స్? యూజ్ పెరామ్స్ అనే కాన్సెప్ట్ క్లియర్. సింగిల్ పేజ్ కూడా అయిపోయింది. ఇంకొండే పెండింగ్ ఏంటంటే ఈ మొబైల్స్ పేజ్ని ఇవన్నిటిని అప్డేట్ చేయాలా. ఏమైనా అప్డేట్ చేయాలా? ఇక్కడ ఈ లాస్ట్లో నాకు ఫిల్టర్ సెక్షన్ రావాలా, అది క్లిక్ చేస్తే ఈ ఫిల్టర్ అనేది ఓపెన్ అవ్వాలి. అదొక కాన్సెప్ట్ ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ కార్ట్లో క్లిక్ చేస్తే అక్కడ రావాలా. ఈ సైన్ ఇన్ సైన్ అప్ అనేది అది ఈజీ, అదేం లేదు. ఆ బటన్ క్లిక్ చేస్తే ఒక ఫామ్ అనేది ఓపెన్ అవ్వాలి. అది మనం నార్మల్గా ఇచ్చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. సెర్చ్ బాక్స్, ఈ 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి మనకి, మేజర్ కాన్సెప్ట్స్. ఏది? యూజ్ పెరామ్స్. Use params is used to use params is used to use params is used to fetch the data from the search bar. Fetch the data from the search bar and it helpful for dynamic routing. కాత్యాయని ఎప్పుడు జాయిన్ అయ్యావు? లేట్గా జాయిన్ అయ్యావా? సెర్చ్ బార్, సరే సరే. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ సెర్చ్ బార్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డైనమిక్ రౌటింగ్. సరేనా? మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, కావాలంటే వినండి ఒకసారి.